ఓలా జరంత ఓలా ఓలా జరంత జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రు అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇదైతే మేము కొత్త ఇంట్లోకి వచ్చినాక డేటు మేమైతే ఫ్రైడే రోజు వచ్చినాం. ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. ఎర్లీ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాను. ఇప్పుడు టైము 6:30 అట్లా అవుతుంది. ఇంకా నేనైతే లేచి డైరెక్ట్ బ్రష్ చేసి స్నానం అయితే చేసేసినాను. ఇంత పొద్దున్న లేచి హెడ్ బాత్ ఎందుకు చేసిన అంటే మేమైతే ఈరోజు అయితే ఊరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గరనైతే పోచమ్మ బోనాలు అయితే వేసుకుంటున్నాం. ఇంట్లో సామాన్లు అయితే అసలు ఏం చదరలేదు, ఎక్కడనే ఉన్నాయి. కొన్ని బట్టలు ఏమో చదివినాం అంతే. ఇంకా బట్టలు కూడా చదరాల్సినవి బొచ్చడు ఉన్నాయి. ఈ పనులన్నీ ఇట్నే పెట్టి ఇంకా మేమైతే ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాం. ఎందుకంటే మనకి పోచమ్మ బోనాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ మేమైతే శ్రావణంలో మా ఊర్లోనైతే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా బోనం చెయ్యాలి ఖచ్చితంగా కాబట్టి ఇంకా మేమైతే ఇంకా యాక్చువల్లీ ముందు రోజే వెళ్ళాల్సింది. మేము ఎప్పుడైనా సరే పోచమ్మ బోనాలు అంటే ముందే వెళ్ళి ఇంటి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటాము. బట్ ఈసారి ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా నిన్న మాకు అస్సలు వీలవ్వలేదు. హౌస్ షిఫ్ట్ అయినాం కాబట్టిగా జస్ట్ ఇంక అక్కడ సామాన్లు ఇక్కడ దించినాం అంతే. ఎక్కడనే ఉన్నాయి, ఇంకా చదరని కూడా చదరలేదు. ఇంక ఇప్పటికే ఊరికి వెళ్ళడం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ పోచమ్మ తల్లికి అయితే నేను ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగానైతే బట్టలు పెడతానమాట. ఈసారి కూడా అట్నే ఆన్లైన్లో పెట్టినాను. బట్ ముందు అంటే ఫ్రైడే రోజు రావాల్సినది శారీ రాలేదు, డిలే అయిపోయింది అనమాట. ఇంకా ఈ రోజు అయితే చూపిస్తుంది, అంటే సండే రోజు మేము వెళ్ళే రోజు అయితే చూపిస్తుంది. అది వస్తుందో రాదో అసలు ఏం అర్థం కావట్లేదు. నేనైతే ఇంకా పొద్దున్నే కాబట్టి షాప్స్ కూడా అసలు ఏం ఓపెన్ కూడా కాలేదు. ఇంకా అట్లనే డైరెక్ట్ అయితే ఇంకా బట్టలు తీసుకోకుండానే ఊరికైతే వచ్చినాను. అంటే మా షాప్లో తమ్ముడు ఉంటాడు కదా, సో ప్రవీణ్ ఆయనను తీసుకొని రమ్మని చెప్పినాము. అది వచ్చినాక ఆయన ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఈవినింగ్కి 4కి అట్లా స్టార్ట్ అవుతా అని చెప్పిండు. ఇంకా ఆ టైంకి వచ్చిన శారీ నో ప్రాబ్లము, ఇంకా వస్తుందో రాదో చూడాలి. ఒకవేళ అక్కడ రాకపోతే ఇంక ఇక్కడ ఊర్లోనే తీసుకుందామని అనుకుంటున్నాం. ఇంకా మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టిగా మేము అక్కడనే అంటే 8 అట్లా అయింది. కోటగండి మైసమ్మ తల్లి అని అంటారు అనమాట, మా దిక్కు ఉంటుంది. సో అక్కడనైతే టిఫిన్స్ ఉంటాయి. సో అక్కడనైతే టిఫిన్ చేసేసి అయితే డైరెక్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మా మామయ్య వాళ్ళు వచ్చిండే అనమాట. పిన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సర్పంచ్గా విన్ అయిండ్రు కదా మొన్న లాస్ట్ టైమే. సో ఇయర్ పోచమ్మ తల్లికి అయితే యాటను కోసుకుంటా అని పిన్ని అయితే మొక్కున్నదంటే ఇంకా వాళ్ళైతే యాటను కోసుకుంటున్నారు. ఇంకా మామయ్య వాళ్ళని అయితే ఇన్వైట్ చేసిళ్ళు. ఎందుకోసం అంటే ఇంకా మా తాతయ్య చనిపోయిందనమాట. చనిపోయినప్పటి నుంచి ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకొని రాలేదన్నట్టుగా ఇంక ఇప్పుడైతే పిలిచిళ్ళంటే ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే వచ్చి ఉండే, వాళ్ళని కలిసి వద్దామన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా పిన్ని ఆల్రెడీ బద్ది పోచమ్మ తల్లికి కోని కోసింది, బోనం కూడా చేసింది. పోచమ్మ తల్లికి ఒక్కటే మా పిన్ని వాళ్ళదైతే బ్యాలెన్స్ ఉన్నది. ఇంకా నేనైతే అక్కడ పిన్నిని కలిసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అక్కడ ఎక్కువసేపు లేమో ఒక 5 మినిట్స్ పిన్ని అత్తమ్మ మామయ్య వాళ్ళని మందలు ఇచ్చేసి చిన్నోని వాళ్ళకి చూపించేసి అయితే ఇంటికి వచ్చినాము. ఇంక ఇంటికి వచ్చినాక మమ్మల్ని పనులు అస్సలు చేసుకొని ఇవ్వట్లేరు. మాకైతే ఇంకా కంపల్సరీ వాడిని ఒకళ్ళు ఎత్తుకొని ఉండాల్సే వస్తుంది, అస్సలు ఉండట్లేదు. ఊపిరి పట్టి ఏడుస్తున్నాడు. ఇట్లయితే కుదరదని ఇంకా వాడికి కడుపు నిండా పాలు ఇచ్చేసి ఇంకా తమ్ముడిని రారా పిల్లల్ని తీసుకొని వెళ్ళు మేము గబగబా పనులు చేసుకుంటామంటే ఇంకా తమ్ముడు వచ్చైతే ఇంక 2 పిల్లల్ని తీసుకెళ్ళినాక మేమైతే పనులు స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ మాకు మా ఇంట్లో ఏంటిదంటే ముందు ఒక డాక్టర్ అన్నైతే ఉంటాడనమాట రెంట్కి. సో ఇంకా వెనకాల వచ్చేసి రీసెంట్గానే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటుండే, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళు. సో ఇప్పుడైతే ప్రజెంట్ వేరే వాళ్ళు వచ్చిళ్ళంట, అంటే మేము వెళ్ళే ముందు రోజు అంటే సాటర్డే రోజు వచ్చిళ్ళంట ఇంట్లోకి. ఇంకా వాళ్ళు రావడం వల్ల బయట కడిగి వాళ్ళు ఇంకా ముగ్గేసేసిళ్ళు. మాకు లేకపోతుంటుంటే ఇంకా అదంతా క్లీన్ చేయడం కూడా చాలా టైం పడుతుంటుండే. ఇంకా మా మామయ్య కూడా కొంచెం మా రూమ్ వరకు అయితే కడిగేసిండే. ఇంకా మేమైతే వెళ్ళి తూడ్చుకొని ఇంకా బోలన్నీ కడిగేసేసి ఉంటాయి కదా బోనాల పాత్రలు అవన్నీ కడిగేసేసి ఇంకా మా భగత్ బాబు అయితే దేవుని రూమ్ అంతా నీట్గా కడిగైతే ఇంకా దీపం ముట్టించిండు. ఇంకా నేనైతే ఇంకా అదే ఉంటాయి కదా దర్వాజలు బొట్లతోటి పుదియడము చేయడము అదంతా చేసినాము. ఇంకా చెరొక పని అయితే ఇద్దరం అయితే దెబ్బ పిల్లలు కాబట్టి షేర్ చేసుకున్నాం. ఇంకా పిన్ని వాళ్ళది ఉన్న భగత్ బాబు వాళ్ళది దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. కానీ ఎప్పుడు నేను నచ్చుకుంటూ అయితే వెళ్ళలేదు, ఎప్పుడైనా సరే బండి మీద వెళ్తాము. సో ఇంకా ఆ గ్యాప్లో మింటూ ఏడుస్తున్నాడంటే నేను వెళ్ళేసి ఫీడింగ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పనులు చేసుకోవడం ఇట్లా అయిపోయింది. ఇంకా పిన్ని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా తమ్ముళ్ళు చెల్లె ఇంకా మా బామ్మర్ది మా మరదలు మా అత్తమ్మ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి
ఇంకా పిల్లల్ని వాళ్ళు పట్టుకున్నారనమాట. వాళ్ళు లేకపోతుంటుండే పిన్ని పట్టుకోలేదు, ఎందుకంటే పిన్ని వాళ్ళకి షాపు ప్లస్ వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మేము వీడిని పట్టుకోవాలి అంటే ఒకరం ఖచ్చితంగా పట్టుకొనే ఉండాలి. ఒకరే పని చేయాలంటే అంత ఈజీగా కాకపోవు. ఇంకా వాళ్ళందరూ ఉండడం వల్లనైతే పిన్ని పనులు ఈజీగా అయిపోయినాయి, మా పనులు ఈజీగా అయితే అయిపోయినాయి. ఇంకా పుదియడము, కడగడము, చేయడం, దీపం ముట్టియడం, ఇంకా ఇంట్లో పనుల వరకు అన్నీ అయిపోయినాయి. ఇంకా బోనంలోకి అయితే ఇంకా నేనైతే బెల్లన్నం చేయడానికి అయితే రైస్ కూడా కడిగి పక్కనైతే పెట్టేసినాను. ఎందుకోసం అంటే ఇంకా మేమైతే ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేలోపు రైస్ నానుతుంది కదా అన్నట్టుగా నానబెట్టి అయితే వచ్చినాను. ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే చిన్నోనికి అయితే ఫీడింగ్ ఇచ్చి ఇంకా చీర ఇట్లా మొన్న పిన్ని రీసెంట్గా షాపింగ్ చేసిందంట. సో శారీస్ తీసుకున్నదంట. ఇంకా పిన్ని కొన్న శారీసే పోచమ్మ తల్లికి పెట్టడానికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి అట్లా తీసుకుందంట. సో ఇంకా అందులో నుంచే డబ్బులు ఇచ్చైతే ఇంకా నేనైతే చీర ఉన్న జాకెట్ ముక్కలు ఇంకా అవైతే తీసుకొని వచ్చిన అనమాట. అవి తీసుకొని మేము సామాన్లు తీసుకున్నాం. మా పిన్ని వాళ్ళ పక్కనే వాళ్ళ సిస్టర్ వాళ్ళ షాప్ ఉంటుంది, మా వదిన వాళ్ళది. సో ఇంకా ఆ షాప్లోనే కొంచెం సామాన్లు అంటే బోనాలకి సంబంధించిన బెల్లం ఇంకా ఓటి సామాన్లు అవసరం ఉంటాయి కదా. కొబ్బరికాయలు అయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళినాం. మాకు ప్రవీణ్ అదే మా షాప్లో వర్క్ చేసి అబ్బాయి తీసుకొచ్చి ఉండే, అక్కడ నుంచే తీసుకెళ్ళినాం. మిగతా సామాన్లన్నీ షాప్లో కొనుక్కొని అయితే ఇంకా శారీ తీసుకొని అయితే మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చి పిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఫీడింగ్ చేస్తూ వానికి ఇంకా అక్కడే ఉంచిన అనమాట నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనైతే ఇక్కడ నేనైతే ఇంకా పరవాన్నం వండుతున్నా. ఇంకా పరవాన్నం వండుతా అంటే ఇంకా మా ఆయన అయితే పక్కన కూర్చొని అయితే ఇంకా వంకలు పెడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు అంటే ఇంకా ఇక్కడ పిల్లలతోటి మనం పనులు చేసుకోవాలని అంటే ఇద్దరం జుట్టులు విక్కునేటోళ్ళమేమో ఇంకా ఆడికి వెళ్ళిళ్ళు కాబట్టి దెబ్బ అయింది. లేకపోతే పనులు కాక నాకు కోపం వస్తుంటుండే, ఇంకా అది కాస్త ఎక్కడికో పోతుంటుండే. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిందని నయం అయిపోయింది, మన పనులు ఈజీగా అయిపోతున్నాయి అనేసి అంటున్నాడు. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాడు అంటే నేను బెల్లం కొడతా అంటే నాకు బెల్లం కొట్టడానికి వస్తలేదు, దాన్ని చూసి నవ్వుతున్నాడు. పాల ప్యాకెట్లు అయితే మేమైతే ఇంకా వచ్చేటప్పుడే మా షాప్లో పట్టుకొని అయితే వచ్చినాము. ఇంక ఇక్కడ మళ్ళీ మేము వెళ్ళే టైం లేట్ అయిపోయింది, పాలు దొరికితే లేవో అన్నట్టుగా ఇంకా మేమైతే అక్కడ నుంచే పాలు అయితే తీసుకొని వచ్చినాం. నేను ఎప్పుడు ఇక్కడికి అంటే ఇంటికి వచ్చినా సరే గ్యాస్ మాత్రం పక్కా బయటనే పెట్టుకుంటే, ఎందుకంటే భగత్ వాళ్ళ కిచెన్లో అంటే మా హస్బెండ్ వాళ్ళ కిచెన్లో ఏంటిదంటే గ్యాస్ బండ్ ఉంటుంది కదా, అది ఎత్తుంటుంది హైట్, నాకు అందదు. సో ఇంకా అందుకోసమే నేనైతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం బయటనే పెట్టుకుంటా, కూర్చొని ఇక్కడ కుక్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా. ఇంక ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ అయితే పొలంలో ఉన్న ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి ఇంకా దీపం ముట్టించి అయితే ఆ తర్వాతకి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టి మేము అమ్మవారికి బట్టలు పెట్టి కోడిని కోసుకొని వస్తాము. ఆ లోపు పరవన్నము చల్లారిపోతే రాగానే పుదియచ్చు అన్నట్టుగా ఇంకా బెల్లన్నం వండి పక్కన దేవుని దగ్గర పెట్టి అయితే వచ్చిన. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళది పొలం అన్నమాట. ఎవ్వరు కౌలుకి అయితే చేయట్లేరు, లాస్ట్ ఇయర్ వరకు చేసేవాళ్ళు, బట్ ఇంకా ఎవరైతే ఇంకా చేయక అది కొంచెం ఖాళీగానే ఉంటుందంట. నాకు కూడా అంత ఐడియా అయితే లేదు. సో ఇంకా పిన్ని వాళ్ళ బ్యాక్ సైడ్, పిన్ని వాళ్ళ ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదా, అది పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. పిన్ని వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడే పొలాలు అనేది భగత్ వాళ్ళు అయితే ఉంటాయి. అగ్గిపెట్ట మర్చిపోయినాము, మళ్ళీ కొనుకొద్దాం అన్నట్టుగా పిన్ని వాళ్ళ దుకాణంలో తీసుకొస్తా అన్నట్టుగా వెళ్తున్నాడు. అక్కడ వ్యాన్ ఉంది కదా, వ్యాన్కి ఇటు పక్కన ఒకటి గల్లీలా ఉంటుంది అనమాట, రోడ్, మెయిన్ రోడ్ అది, అదే పిన్ని వాళ్ళది. ఇంకా ఇటైతే మా పొలాల పక్కనే టెక్స్టైల్ పార్క్ అనేది ఉండడం వల్ల మా పొలం ముందు కూడా డబల్ రోడ్డు పడ్డది. సారీ, మా హస్బెండ్ వాళ్ళ పొలం పక్కన, మళ్ళీ మాది అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మేము ఏం చేసుకున్నా సరే ఇంట్లో చిన్నగా పండుగ లాగా ఏ పండగకైనా సరే ఖచ్చితంగా ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఉప్పలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పోచమ్మ తల్లికి కంపల్సరీ కొబ్బరికాయ కొడతాం. మన ఇంటి దేవత, మన గ్రామ దేవత కాబట్టి మనం కంపల్సరీ ఏం చేసుకున్నా సరే అమ్మ వాళ్ళని మొక్కుకుంటే మనకే మంచిది కదా అన్నట్టుగా మేమైతే ఖచ్చితంగానైతే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే ఉప్పలమ్మ తల్లి దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నాకైతే అస్సలు నడవడానికి వస్తలేదు. మా భగత్ బాబు ఏమో దెబ్బ నడుచుకుంటూ పోతూనే ఉన్నాడు, నాకేమో కింద గుచ్చుకుంటూనే బురద, అంత వర్షం పడిందేమో మొత్తం జారుతూ ఉంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం వరితోటి నిండుగా అయ్యేది. యాక్చువల్లీ ఇది పొలం లెక్క చేసుకోవచ్చు, చిలక లెక్క చేసుకోవచ్చు, బట్ చిలకలాగా చేసుకోవాలంటే చేసుకునే వాళ్ళకి కుదరక ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టుగా పొలం లెక్క వేసుకున్నారు. ఇదైతే రాగడి మన్ను అంట, మంచిగా పంటలు మంచిగా పండుతాయి, భూమి మంచి భూమి అంట. ఖాళీ ఉంటుంది కదా, మేమే ఇంకా చేసుకుందాము అంటే వరి వేసుకుంటే ఎక్కువ పని ఉండదు కదా, ఎప్పుడన్నా పని ఉంటే కూలీలను పెట్టించుకొని చేపించుకోవచ్చు కదా అనేసి చాలాసార్లు భగత్ బాబు అనుకున్నాడు చేద్దాం అని అనుకున్నాడు అవుతుంది, కానీ ఇంకా కుదరకనైతే చేసుకోవట్లేము. కుదిరితే ఖచ్చితంగా ఫ్యూచర్లోనైతే పొలం చేసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాం. మేము అంటే ఈ ఉప్పలమ్మ తల్లి ఏంటిదంటే మా హస్బెండ్ వాళ్ళ సర్నేమ్ వాళ్ళ పాలోళ్ళు ఉంటారు కదా, అందరికీ కలిపి కూడా మా పొలంలోనే ఉంది ఉప్పలమ్మ తల్లి. ఇంకా అందరు కూడా
ఏం ఫెస్టివల్స్ అయినా కానీ ఇక్కడికి వచ్చి అందరూ కొట్టరు తెలియదు కానీ మ్యాక్స్ అందరికి మాత్రం ఇక్కడనే ఉంది. సో ఇక్కడికి వచ్చే చేసుకుంటారు. ఇంకా మేము వచ్చేలోపు అయితే ఆల్రెడీ మా వాళ్ళు ఎవరోనైతే పరవన్నం పెట్టి దీపం కూడా ముట్టించిళ్ళు. ఇంకా మళ్ళీ మేము వచ్చి అయితే కొంచెం భగత్ బాబు అయితే మంచిగా నీట్గా సెట్ చేసేసిండు. మేమైతే ఇక్కడ ఉప్పలమ్మ తల్లి దగ్గర మంచిగా కొంచెం మాడిఫై చేపియాలి అనేసి అయితే అనుకుంటున్నాము. అంటే కొంచెము నీట్గా చేపియాలి అనేసి. ఇంకా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగానైతే చేపియాలి. అక్కడ కనిపిస్తుంది కదా మన స్కూటీ రోడ్డు, అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాం మేము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా పొలంతో అయితే కలకల్లాడుతూ గ్రీనరీగా మంచిగా ఉంటుండే. ఇంక ఈసారి అయితే ఎంటీగా ఉన్నది. ఇంకా నెక్స్ట్ టైం వరకు చూడాలి ఎట్లుంటుంది ఏంటి అన్నది. ఇంకా ఉప్పలమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టి అంటే మొక్కుకున్నాకనైతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్దామని అయితే స్టార్ట్ అయినామా. ఇట్లా అంటే పోచమ్మ తల్లి గుడి మా పక్క గల్లీలోనే ఉంటుంది, మాకు నియర్ బై దగ్గరలో ఉంటుంది. ఇక పోచమ్మ తల్లి గుడి సందులో అక్కడ స్టార్టింగ్ లోనే బురద అయిందని రాళ్ళుష్క ఓషిళ్ళు బండి స్కిడ్ అయి పడ్డాము. ఇంకా నయ్యం చేతిలో పిల్లలు లేరు, అదృష్టం అనుకోవాలి, ఎవరికి ఏం కాలేదు. మేము ఒక్కరమే కాదు అక్కడ చాలా మంది పడ్డారు. మేము పడ్డప్పుడే 3-4 కూడా పడ్డారు అక్కడ. కానీ బై గాడ్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు. ఏదన్నా అయ్యి ఉంటే ఎట్లా, అది అప్పుడే పోయకుండా ముందే పోయాల్సిందేమో. చాలా సేపు దాకా నాకు అసలు భయమే పోలేదు. చేతిలో వాడు మింటూ ఉంటే ఎట్లా, ముందు మహా ఉంటే ఎట్లా అసలుకి అని ఘోరంగా అది తలుచుకుంటే ఇమాజినేషన్ చేసుకుంటే మాకు ఘోరంగా భయం వేసింది. ఇంకా మేమిద్దరం కాబట్టి బండిని వదిలేసేసి స్కిడ్ కాగానే మేము పక్కన దూకేసేసినాము. అమ్మ మమ్మల్ని పోచమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లే కాపాడింది అనుకున్నా నేనైతే. నిజంగా నాకేందో అసలు ఈ యాక్సిడెంట్లు, ఈ స్కిడ్ అవులు ఇవన్నీ ఇమాజినేషన్ చేసుకుంటే నాకు ఘోరంగా భయం అయిపోతుంది. ఇంకా పోచమ్మ తల్లి దగ్గర కోడిని కోసుకున్నాక అదైతే క్లీనింగ్కి మామయ్యనైతే తీసుకెళ్ళిండు. మేమైతే ఇంకా ఇంటికి వచ్చి బోనాన్ని అయితే పుదిచ్చి ఇంకా పిల్లల డ్రెస్లు నా డ్రెస్లు అయితే రివ్యూ వీడియో ఉంటే ఆ వీడియోని అయితే షూట్ చేసేసుకున్నా. ఆ లోపు అయితే ప్రవీణ్ అయితే రానే వచ్చిండు. ఇంకా చికెన్ కర్రీ చేసి అన్నం వండినాక మేమైతే మళ్ళీ పోచమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చినాము. మేము అప్పుడు స్టార్టింగే అంటే బట్టలు పెట్టడానికి వెళ్ళినప్పుడే మేము అమ్మవారిని మొక్కుకొని దర్శనం చేసుకొని వచ్చినాం కాబట్టి ఇప్పుడు బోనం పెట్టుకుంటే అయిపోతుంది, మంది ఉన్నా కానీ ఇంకా అయిపోతుంది అనేసి అనుకున్నాం. కానీ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది, ఎవ్వరు లేకుంటుండే, మేము ఒక్కరమే ఉండే. అందరిలో వస్తుంటే మంచిగా దర్శనం చేసుకోకపోతుండేనేమో. మంచిగా మళ్ళీ రెండో దర్శనం కూడా పోచమ్మ తల్లిని చేసుకున్నా మనస్ఫూర్తిగా. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి రాలేకపోయినా, ఇంటిగాడి కడుపులో ఉండి నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండి ఫుల్ సిక్ అయినా, లేవలేని పరిస్థితి. నేను మస్తు ఘోరంగా సఫర్ అయినా, చాలా బాధపడ్డా. ఇంకా లాస్ట్ ఇయరే మొక్కుకున్నా అనమాట. అమ్మ తల్లి అంత మంచిగా ఉండి సేఫ్ డెలివరీ అయ్యేటట్టు చూడు తల్లి, నెక్స్ట్ ఇయర్ వచ్చి మంచిగా మొక్కుకుంటా తల్లి అనేసి అయితే మొక్కుకున్నా. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ కోసం యాటను కొత్తాను కూడా నేనైతే 3 years బ్యాక్ అంటే మా పెళ్ళైన కొత్తలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మొక్కుకున్నా. యాటను ఇప్పుడు కొయ్యాల్సింది, బట్ మొన్ననే బద్దిపోచమ్మ తల్లికి కోసినాం కదా వెమ్లవాడ దగ్గర. సో ఇంక ఇప్పుడు కొంచెము మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంకా సెట్ అవ్వలేదు. అండ్ మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా రావట్లేరు. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వస్తారు, బట్ వాళ్ళకి ఈసారి కుదరలేదు, అందుకే రాలేదు. ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా మేము ఒక్కరమే ఏం చేసుకోవాలన్నట్టుగా ఇంకా మేమైతే యాటను కూడా ఇయర్ అయితే కోసుకోలేదు. అంత మంచిగా ఉండి అమ్మవారి దీవెనలు మాపై ఉండి మేము చల్లగా ఉంటే వచ్చే సంవత్సరం కల్లా మంచిగా యాటను కోసుకొని మంచిగా చేసుకుంటా. నా యూట్యూబ్లో ఇంకా సక్సెస్ రావాలి, నాకు ఇంకా మంచి గ్రోత్ రావాలి, ఇంకా నేను ఎక్కువ సంపాదించుకోవాలని నాకు ఆశ లేదు. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నిట్లో కలిపి నేను ఎంత ఎర్నింగ్ చేసుకుంటానో నాకు అది అంత చాలు, ఎక్కువ ఆశ లేదు. నాకున్న దాంట్లో నేను తృప్తి పడగలుగుతా. నేను బయట జాబ్ చేసిన దానికంటే నేను ఇంట్లో ఉండి డబుల్ 3 ఎర్నింగ్ చేసుకోగలుగుతున్నా, నాకు ఇంత చాలు, ఎక్కువ ఆశ అయితే లేదు. అమ్మవారి దయ వల్ల నా పిల్లలు నేను నా భర్త చల్లగా ఉంటే చాలు, ఎప్పటికీ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే అదే చాలు నాకు. ఇంకా మా ఇంటి దగ్గరనైతే అన్నం కూర వండినాక మా మామయ్య ఉన్నో అమ్మమ్మ తిన్నాక ఇంకా నేను కూడా కొంచెం తిన్నా అనమాట. ఇంకా భగత్ బాబు ఉన్నో ఆ అబ్బాయి అయితే తినలేదు, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తిందామని వాళ్ళైతే పిన్ని వాళ్ళు ఇన్వైట్ చేసి కాసేపు అత్తమ్మ వాళ్ళతో మాట్లాడదామని ఏడికత్తే ఈడ ఫుల్ మంది ఉండే, చిన్నోడు చికాకు చేస్తానని మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన. మా 4 అవుట్ఫిట్స్ అయితే పింక్ లో తీసుకున్నా, కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు, చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా తక్కువలో వచ్చినాయి. నేనైతే ట్యాగ్ చేస్తే నచ్చిన వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి. మహా డ్రెస్ అయితే ఇంకా చాలా బాగుంది, 300 రేంజ్ లోనే వచ్చేసింది. నేనైతే నేను ఆన్లైన్లో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ ట్యాగ్ చేస్తాను, నచ్చిన వాళ్ళైతే పర్చేజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే కలుసుకుందాం. అంతే ఈ వీడియో, బై బాయ్.